పరిటాల రవి వ్యక్తి కాదు, ఓ శక్తి. అస్తమించని సూర్యుడు పరిటాల రవి అని మాజీ మంత్రి పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో పరిటాల రవి 19వ వర్ధంతికి భారీ ఏర్పాట్లు చేశారు. వెంకటాపురం గ్రామంలోని పరిటాల రవి ఘాటు వద్ద పరిటాల రవీంద్ర కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ, కోడళ్లు పరిటాల జ్ఞాన, తేజస్విని, మనవడు పరిటాల రవీంద్ర, దివంగత నేత పరిటాల రవికి నివాళులర్పించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి పరిటాల రవికి ఘన నివాళులర్పించారు. జననేత పరిటాల రవికి కన్నీటి నివాళులర్పించారు. ప్రత్యర్థుల దాడిలో పరిటాల చనిపోయి 19 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో ఇప్పటికీ జీవించే ఉన్నారన్నారు. ప్రజలు తమపై చూపిస్తున్న ప్రేమ తమ కుటుంబానికి మరింత బాధ్యత పెంచుతుందన్నారు. పరిటాల రవికి ఉన్న అభిమానాన్ని చూసి ఓర్వలేకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది వెంకటాపురానికి తరలి రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. పరిటాల రవీంద్ర భౌతికంగా దూరమై 19 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ ఆయన పట్ల చూపుతున్న అభిమానం, ఆదరణ ఎన్ని జన్మలెత్తినా మరవలేనిదని వారన్నారు. వెంకటాపురానికి చేరుకున్న కార్యకర్తలు, అభిమానులకు వారి అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. 19 ఏళ్ళు అయిపోయింది అంటే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు పరిటాల రవీంద్ర గారు భౌతికంగా దూరమైన మాకందరికీ ఆయన స్ఫూర్తి, ఆయన ఆత్మ ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించే పరిస్థితి ఉంది అనే విషయాన్ని కూడా ఒకసారి మనం అంతా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మాకు ఏ కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నా, అదే రకంగా పరిటాల రవీంద్ర గారి సన్నిహితులు కానీ అభిమానులు కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా పరిటాల రవీంద్ర గారిని తలుచుకొని మరి ముందుకెళ్ళి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి విజయవంతం చేసుకోగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఆయన స్ఫూర్తి కానీ ఆ ఆత్మ కానీ మమ్మల్ని అందరినీ కూడా ఒక సరైన మార్గంలోనే మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను మనస్ఫూర్తిగానే. ఒక వ్యక్తి ఎన్ని రోజులు బతికాడనే దానికంటే కూడా ఏ విధంగా జీవించాడు అన్న దాని నుంచినే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం కావచ్చు, వాళ్ళు చేసిన మంచి పనులను ద్వారా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం కావచ్చు. ఈ రకంగా ఎన్నేళ్ళు దాటిన చరిత్రలో చాలా తక్కువ మంది, మనం ఒకసారి వెనకలు తిరిగి చూసుకుంటే చాలా తక్కువ మందిని మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే సమాజం కోసం, సమాజ హితం కోసం అని చెప్పని పోరాటం చేసి ఆఖరికి ప్రాణ త్యాగానికి కూడా వెనకాడకోకుండా ముందుకెళ్లే నాయకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు చాలా తక్కువగా ఉంటాయి. అందులో భాగంగా పరిటాల రవీంద్ర గారిని ఆ రకంగా తలుచుకోవడం అన్నది ఆయన కొడుకుగా, ఆయన ఇంట్లో పుట్టిన వ్యక్తిగా కూడా నాకు చాలా గౌరవంగాను నాకు ఉంటుంది. ఖచ్చితంగా ఏ రకంగా అయితే పరిటాల రవీంద్ర గారు జీవించారో, ఏ రకంగా అయితే బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం నిలబడ్డారో, అదే రకంగా ఆయన్నే స్ఫూర్తి తీసుకొని మేము నాలాగా చాలామంది రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల్లోనూ ఈ ప్రజా జీవితంలోకి బయటికి రావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఆశయాలని కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు రాష్ట్రంలో చాలా చోట్ల వివిధ ప్రాంతాల్లో పరిటాల రవీంద్ర గారి పేరు మీద రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది రక్తదానం అనేది ఈ జిల్లాలో చాలా ఇంట్రెస్ట్గా పరిటాల రవీంద్ర గారు గతంలో మొదలు పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా పరిటాల రవీంద్ర గారి అభిమానుల సహాయంతోనే పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ కూడా కొంతమేర వరకు చేసుకుని తీసుకురావడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దాన్ని కూడా ఖచ్చితంగా స్థాయిలో చాలా మంది దీన్ని టేకప్ చేయడం, ఆ ప్రోగ్రాములు చేయడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా మనం ఆయన పేరు మీద ఇచ్చే ప్రతి రక్త పోటు కూడా ఖచ్చితంగా ప్రాణాన్ని కాపాడుతుంది. ఆ ప్రాణాన్ని కాపాడుతుందనే విషయంగా